బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో జగన్ ఫ్లెక్సీలు తొలగించారు. రేపు జగన్ జన్మదినం సందర్భంగా నగరంలో అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు వీటిని తొలగించారు. దీంతో మున్సిపల్ సిబ్బందితో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తెలుగుదేశం పార్టీ నేతల ప్రోద్బలంతోనే తొలగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనంతపురంలో జగన్ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఫ్లెక్సీల ఏర్పాటు అనేది కొంతవరకు ఉత్కంఠ కొనసాగితే ఫ్లెక్సీలను మాత్రం మున్సిపల్ అధికారులు తొలగించినటువంటి పరిస్థితి, వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్, పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏదైతే రేపు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినంకు సంబంధించి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే అనంతపురం మున్సిపాలిటీ పరిధిలో రామనగర్ ఫ్లైఓవర్, 80 ఫీట్ రోడ్డు, ఈ ఏరియాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి కూడా మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే పొద్దున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ కూడా మధ్యాహ్నం లోపే మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఏవైతే వెళ్తాయో అవన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు తొలగించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఫ్లెక్సీలు తొలగించడంతో తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం అనేది ఆరోపిస్తారు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే మున్సిపల్ అధికారులు పీకేసిన ఫ్లెక్సీల దగ్గరికి వెళ్లి వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా ఆందోళనకు చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో కొంతమంది మాట్లాడడానికి వైసీపీ ప్రతినిధులు. చెప్పండి, అసలు ఈ రోజు రేపు జన్మదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఇక్కడ అనంతపురం జిల్లాలో మనం ఒకటే గమనించాలా, ఓన్లీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈ రోజు వాడవాడల ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈరోజు సమాయత్తం అవుతారు. ఒకటి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం తలపెట్టినా అనంతపురంలో ఎట్లయితే ఆల్ఫాబెటికల్లో ముందంజలో ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉంది. అదేవిధంగా రైతు సమస్యలు కానీ, విద్యార్థి సమస్యలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి మన కోటి సంతకాల కార్యక్రమం కూడా రాష్ట్రంలో నెంబర్ 1 గా అనంతపురం జిల్లాలో జరగడం, అది అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ప్రజల పక్షాన ఈ రోజు ప్రజలందరినీ కూడగట్టి చంద్రబాబు నాయుడు గారి మెడలను, కూటమి ప్రభుత్వం మెడలను, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజా సమస్యలపైన నిలదీయడమే దీనికి కారణం. అందులో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం కూడా ఈ రేపటి రోజున జరగబోతా ఉంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎందుకంత కడుపుమంట జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి అభిమానంతో కొంతమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఈ రోజు తొలగించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీని కూటమి నేతలు లేకపోతే ఇతర పార్టీ నేతలు ఒకవేళ రాజకీయ కక్ష సాధింపుగా ఫ్లెక్సీలు తొలగించడానికి ఒక అర్థం ఉంది, కానీ అధికారులు ఈ రోజు కూటమి ప్రభుత్వం చొక్కాలను వేసుకొని ఈ రోజు పచ్చ చొక్కాలు వేసుకొని అధికారులు డ్యూటీ చేస్తా ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం అనేది కేవలం కొద్ది రోజులు మాత్రమే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నాం ఇదంటే, కొంతమంది అధికారులు నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ అయినా ప్రజలకు సమస్య ఉంటే నిలబడాల్సిన బాధ్యత మీది, లేదా ఏ పార్టీకైనా పక్షపాతం లేకుండా పనిచేయాల్సిన బాధ్యత అధికారులదే. ఈ రోజు అనంతపురంలో టౌన్ ప్లానింగ్ చూస్తా ఉన్నాం. టౌన్ ప్లానింగ్ లో ఈ రోజు ఇదే పార్లమెంటు ఎంపీ గారిది ఫ్లెక్సీలు వెలిశాయి. అదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఫ్లెక్సీలు తొలగిస్తారు, అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టినటువంటి ఫ్లెక్సీలు తొలగిస్తారు, ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తొలగించరు. అంటే ఎందుకు మీకు ఈ పక్షపాతం అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. మీరేమన్నా ఈ పార్టీ నాయకులు అనుకుంటున్నారా? లేదు. ఈ రోజు మనం చూసాం ఈ రోజు లోకేష్ గారు ఒకటి చెప్తా ఉన్నారు. ఏమని చెప్తానంటే, రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయి, ఎప్పుడు ఎవరికి ముహూర్తం పెట్టాలో మాకు తెలుసురా భయ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మేము ఒకటే చెప్తాను, అయ్యా నారా లోకేష్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయకుండా మీ రాజకీయ జీవితమే లేదు, స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రోజు రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయంటే, అంటే ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల్లో ఒక భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు.
ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ రోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా మాట్లాడకూడదు, ఇవ్వకపోయినా మాట్లాడకూడదు. లేదు, మీరు మీ ఇష్టానుసారం మీకు అధికారం ఉందని చెప్పి మీరు ఫ్లెక్సీలు కట్టినా, మేము కట్టిన ఫ్లెక్సీలు మీరు తీసేసినా కూడా మేము నోరు మెదపకూడదంటే ఎట్లా అని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా అడుగుతాను. ఈయనకు తోడు వీళ్ళన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాను, మీరు ఎప్పుడో ఏందో చేసేది ఏముంది, మేము అనుకుంటే తాట తీస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంది తాట తీసేది? అభిమానంతో కట్టినటువంటి ఫ్లెక్సీలను తీసేయడమా తాట తీయడం అంటే? లేదా ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు ఎందుకు మీకు అంత కక్ష? ఓన్లీ అనంతపురం జిల్లాలో ఈ రోజు ఎందుకు మీరు ఈ రకంగా చేస్తానని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. దీనికి ఒకటే ఒక కారణం, కోటి సంతకాల కార్యక్రమం అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇక్కడ ఉన్నటువంటి పేదలను, బడుగును, బలహీన వర్గాలను, యువకులను, విద్యార్థులను చైతన్యపరుస్తున్నారనే భయంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంతకు రెండింతలు జరుగుతుందని ఊహించి ఈ రోజు మీరు భయపడే ఫ్లెక్సీలను చించుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజులు ఇట్లానే ఉన్నాం, రోజులు ఖచ్చితంగా మారుతాయి. రోజులు మారినప్పుడు అధికారులు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా అధికారులు కూడా సవినయంగా మేము విన్నవిస్తా ఉన్నాం. అదే ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టారు అంటే ఆ మున్సిపాలిటీ అధికారులు ఎక్కడెక్కడ తొలగించారు అంటే రేపటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే టౌన్ మొత్తం ఇక్కడ మనం ఫ్లైఓవర్ తీసుకుంటే మన రామ్నగర్ ఫ్లైఓవర్ కానీ, ఇక్కడ మన టవర్ క్లాక్ ఫ్లైఓవర్ కానీ మొత్తం అనంతపురం మొత్తం టౌన్ అంతా ఫ్లెక్సీలు కడుతున్నాం. కానీ మున్సిపల్ అధికారులు మేము కట్టిన వెంటనే అవి వచ్చి కట్టకూడదని చెప్పి తొలగించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో మనం అభిమానం తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ అభిమానాన్ని అణిచివేయాలని చెప్పి చూస్తోంది. ఇది ఎంతకాలం సహించమని ప్రజలే దీనిపై తిరగబడి వాళ్ళకి బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఇంకా ఎక్కడెక్కడ వెళ్తాయి ఫ్లెక్సీలు? మీరు ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారు, అడ్డుకున్నారు కూడా పరిస్థితి. మున్సిపల్ అధికారులని ప్రశ్నించారు, ఎందుకు తొలగిస్తామని కూడా చెప్పారు. అధికారులు ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎలాగా ఈ యొక్క వ్యవస్థల్ని నాశనం చేయాలన్న సంకల్పంతో ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు అనంతపురంలో కడితే తీయడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ఎక్కడ లేనంత అద్భుతంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలో అద్భుతంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలని అణిచివేయాలి, యువజన నాయకులైతేనేమి, విద్యార్థి నాయకులైతేనేమి వీరి మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తే భయపెట్టాలి అనే కోణంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉంది. మీకు ఒకటే చెప్తున్నాం, మీ యొక్క జైళ్ళకి, మీ యొక్క కేసులకి మేము అదిరేది లేదు, బెదిరేది లేదు. అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉధృతంగా ఉద్యమాలు చేయడానికి మీరు పెట్టినంత ఇంకా ముందుకెళ్తామని. అదేవిధంగా ఈరోజు ఫ్లెక్సీలు తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు నేడును తీయగలరా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన హాస్పిటల్ని తీయగలరా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఇదే మెడికల్ కాలేజీలను కూడా పీపీపీకి ఇచ్చే మోడ్లో ఉన్నారు మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పోర్టులను తీయగలరా? ఏమీ తీయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కాపీ పట్టే పొజిషన్లో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదనే మీ భావన ఉండొచ్చేమో. మా గుండెల్లో నిరంతరం ఉన్నాడు. ఆయన యొక్క బర్త్డే అయితేనేమి, ఆయన యొక్క ఇచ్చిన కార్యక్రమం పిలుపునైతేనేమి విద్యార్థి యువజన పార్టీ విధంగా సక్సెస్ చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. ఫ్లెక్సీలు అన్ని కూడా తొలగించారు, మళ్ళీ ఆ ప్లేస్ లో మళ్ళీ ఫ్లెక్సీలు కట్టించారా? ఏం జరుగుతుంది? రేపు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ బర్త్డే సందర్భంగా మా పార్టీ ఆదేశాల అనుసారం కానీ, లేకపోతే మాకున్న అభిమానంతో కానీ మాకు రేపు ఉత్సవం లాంటిది. ఆ ఉత్సవంలో భాగంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలను మేము ఏర్పాటు చేసుకొని రాత్రంతా మేము మేల్కొని టవర్ క్లాక్ దగ్గర నుంచి మా ఉత్తరంపేట బ్రిడ్జ్ వరకు మేము కట్టడం జరిగింది. దీన్ని కొంతమంది ఓర్వలేక సో ప్రొద్దున పీకేస్తుంటే మేము అక్కడికి వెళ్ళి దాన్ని మీరు ఎవరు పీకేస్తున్నారు, ఎక్స్ఎం గారి ఫోటో ఉన్న దాన్ని, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుల ఫోటో ఉన్న వాటిని ఎందుకు తీసేస్తున్నారని అడగగా వాళ్ళు చెప్పిన సమాధానం మేము మున్సిపల్ అధికారులము, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఎవరు చెప్పారండి మీకు? మున్సిపల్ అధికారులు ఏ పర్సన్ చెప్పాడు? మీరేమన్నా వేరే పార్టీకి కార్యకర్తరా, లేకపోతే ప్రతి ఒక్కటి తొడుక్కున్న టీడీపీ వాళ్ళ అంటే కమిషనర్ గారి పేరు చెప్పి ఆ ఫ్లెక్సీలను అప్పటికే దాదాపుగా వాళ్ళు తీసేయడం జరిగింది. సో ఆ ప్రొద్దున వాగ్వాదంలో వాళ్ళు చెప్పిన పేర్లు ఓన్లీ కమిషనర్ గారి పేరు చెప్పారు.
కమిషనర్ గారు మీరు ఉండేది ప్రజలకు పాలన చేయడానికా, లేకపోతే కనుక ఒక పార్టీ కండువా కప్పుకొని ఇంకొక పార్టీ చేసే పద్ధతుల్ని అడ్డుకోవడానికి మీరు ఉన్నారా? ఇది ఎటువంటి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో దీన్ని కంపల్సరీగా మేము ఖండిస్తున్నాము. ఇంకొకసారి ఇది కన్నా రిపీట్ అయితే మీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కమిషనర్ గారి ముందు ధర్నా చేయాల్సి వస్తుంది. సో ఇంకొకసారి గుర్తు పెట్టుకోండి, మీరు మీ నాయకుల ఫ్లెక్సీలు ప్రతి ఒక్క సందులో ఉంటాయి. వాళ్ళని తీసివేయకోకుండా రేపు ఎక్స్ఎం గారి బర్త్డే సందర్భంగా మేము కట్టిన ఫ్లెక్సీలను మాత్రమే మీరు తీస్తున్నారంటే మీరు మున్సిపల్ అధికారి కమిషనర్గా ఉండడానికి అర్హతే లేదు. మీరు ఒక పచ్చ చొక్కా వేసుకున్న అధికారిగా మేము అనుకుంటున్నాము. కాబట్టి మీ పద్ధతి మార్చుకొని ప్రజలకు ఏమి కావాలి, వాళ్ళ చెత్త ఎత్తేయడమా, లేకపోతే మీరు ఒక స్ట్రీట్లోకి వెళ్ళి చూడండి ఎంత మాత్రం మీ కాలువలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడగండి. అంతేగాని మా కార్యకర్తలు లేకపోతే మేము కట్టిన ఫ్లెక్సీలను, మా అభిమాన నాయకులు ఉన్న ఫ్లెక్సీలను మీరు తీసేయడం ఎంతవరకు తగదు. ఇంకొకసారి ఇది కన్నా రిపీట్ అయితే కన్నా మేము మీ దగ్గరికి వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. జై జగన్. ఓకే, ఇది సిరాజ్ కొండ పరిస్థితి. అయితే రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనంతపురం వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు వాటన్నిటిని తొలగించారు. అయితే ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నేతలు, నాయకులు అందరూ కూడా మున్సిపల్ అధికారులు ప్రశ్నించగా మున్సిపల్ కమిషనరే ఆ ఫ్లెక్సీని తొలగించమని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్పినట్లు తెలుస్తుంది. ఏదైతే రేపటి రోజున జన్మదినం వేడుకలకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం, మరోసారి తొలగించిన ఫ్లెక్సీలన్నీ కూడా అనంతపురంలో రీప్లేస్ చేస్తున్నామని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే చెబుతున్నారు. సిరాజ్. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా జొన్నవాడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోడ్డు ఊడ్చారు. స్వచ్ఛతపైన సిబ్బందికి ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకుండా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి ఏదైతే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారో, అలాగే మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దీని గురించి దివస్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ మనం సక్రమంగా చేసిన వాళ్ళు అవుతాం. మనల్ని చూసి రాబోయే రోజుల్లో ఒక ఇంటి పెద్ద ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలా శుభ్రత పాటించి శుభ్రంగా పెట్టుకుంటారో, అలాగే ఒక నాయకుడు ఊరుని తన పరిసర ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకుంటే ఊర్లో ఉన్న జనం కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కామాక్షమ్మ గుడి దగ్గర మనం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది భక్తులు రోజు వచ్చిపోతూ ఉంటారు. ఇది మన ఊరు కాదు, మంది కాదు, ఇక్కడికి వచ్చాం పోతున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ ఉంటే దారిలో ఒక కాగితం అమ్మవారి గుడి ముందర కానీ గుడి లోపల కానీ పడుంటే దాన్ని తీసుకోపోయి చెత్తబుట్టలో వేస్తే అది మీరు అమ్మవారికి సేవ చేసుకున్నట్టే అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలకే పరిమితమయ్యాయన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులను అంటరాని వారిగా చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం ముందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి నాడు స్థానికులకు దర్శనం కల్పించకుండా లాటరీ పేరుతో ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇవ్వడంపైన మండిపడ్డారు. టీటీడీ ఎవరి సొత్తు కాదు, స్థానికుల హక్కులను కాలరాయవద్దు అంటూ ఆయన హెచ్చరించారు. టీటీడీ తీరుపైన కాంగ్రెస్ నేత చింతామోహన్ మండిపడ్డారు.
తిరుపతి పరిపాలనా భవనం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2 అంశాలు. తిరుమలలో ఉన్నటువంటి గుడి తిరుపతి వాసులది. మా కొరకు వచ్చాడు దేవుడు. మరి తిరుపతి వాళ్లకు ముక్కోటి రోజు దర్శనం లేదు. బొంబాయి వాళ్ళకి ఇస్తున్నారు లాటరీ పేరు పెట్టి, మరి ఢిల్లీ వాళ్ళకి ఇస్తున్నారు, పంజాబ్ వాళ్ళకి ఇస్తున్నారు. తిరుపతి వాళ్లకు ఒక్కరికి ఇవ్వటం లేదు. ఇది అన్యాయం, అక్రమం, అధర్మం అని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా అందరికీ స్థానికులకు ప్రత్యేకమైనటువంటి ప్రవేశ దర్శనాన్ని మేము ఏర్పాటు చేశాం తిరుపతి దేవస్థానం తిరుమలలో. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలి. పంజాబ్ వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది. అనిల్ కుమార్ సింఘాల్ పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం జలాయిస్తున్నాడు. తిరుపతి వాళ్ళు ఏం పాపం చేశారా? ఎందుకు ఇవ్వవయా నువ్వు? ఏ చట్టం ప్రకారంగా మాకు ఇవ్వవు? ఒక్కరు తిరుపతి వాళ్ళు ఒక్కరు బిగినింగ్ బ్రేక్ దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాల్లో ఉండటం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా తిమ్మరాయనపేట వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కారులో ఉన్నటువంటి పాగోడాకు చెందినటువంటి చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బస్సులో ఉన్నటువంటి వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడలో చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలోని 4 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళలను టార్గెట్గా ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతుంది. నిందితుల వద్ద నుంచి 56 లక్షల విలువ గల 452 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 బైక్లను సీజ్ చేశారు. ఒక 4 చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఒక 24 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు. దాంతోపాటుగా ఒక 5 బైక్స్ దొంగతనం చేశారు. వీటిల్లో 19 అఫెన్సెస్ కాకినాడ డిస్టిక్లో జరిగాయి. 5 అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి. వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ 2 వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళ 4 ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీ కాట్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొలుసు అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఉమెన్ అయితే, మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ. అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని. సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్. ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ డిటరెంట్ అని వీఆర్ హోపింగ్. I congratulate ASP Kakinada and Kakinada Rural Circle team Andru, Vallapalam SI garu and everybody else did a good work. So, ఈ 4 ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. తొందరగా ట్రయల్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అధికారులపైన విమర్శలు వస్తున్నాయి. కుమరవాండ్లపల్లిలోని సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల పట్టిక ఉందంటూ ఏమని ప్రశ్నిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు కాలం గడుస్తున్నా అధికారుల తీరు మారలేదని విమర్శలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలిపిరి పాదాల సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానం భూములను ఒబేరాయ్ గ్రూప్కు కేటాయించడంపైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
టూరిజం పేరుతో 20 ఎకరాల స్థలాన్ని విల్లాలు, బార్లు, స్పా సెంటర్ల ఏర్పాటుకు ఇవ్వడాన్ని సనాతన ధర్మ పరిరక్షణ సమితి విహెచ్పి నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మద్యం, మాంసం విక్రయాలకు అనుమతినిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈవోకు వినతి పత్రం అందజేశారు. వేద విశ్వవిద్యాలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ స్థలంలో విలాసవంతమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని వారు మండిపడ్డారు. టీటీడీ ఆస్తుల్ని కాపాడుకోవాలి. టీటీడీ భూముల్లో మందు మాంసం, టీటీడీ భూముల్లో మందు మాంసం, టీటీడీ భూముల్లో మందు మాంసం, టీటీడీ భూముల్లో మందు మాంసం, టీటీడీ ఆస్తుల్ని, టీటీడీ ఆస్తుల్ని, టీటీడీ ఆస్తుల్ని. గతంలో ఓబరాయ్ గ్రూప్కి ఇచ్చినటువంటి ముంతాజ్ హోటల్ 20 ఎకరాలు ఏదైతే టూరిజం ప్లేస్లో ఇచ్చారో దాన్ని తిరుమల పాదాల కింద ఇచ్చారని చెప్పి మేము పోరాడితే ఎన్నో పోరాటాలు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా అలిపిరి పాదాలకి కూతవేటు దూరంలో రోడ్డుకు అటు సైడ్ క్యాన్సిల్ చేసి రోడ్డుకి ఇటువైపు మరి ఒక 20 ఎకరాలు ఇవ్వడం చాలా బాధాకరం. ఆ 20 ఎకరాల ప్రాంతం ఎలాంటిదంటే 10 రోజుల క్రితం వరకు టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కెమెరాలు కూడా అక్కడ ఉన్నాయి. చిరుతలు, జింకలు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటర్ పాండ్లో వచ్చి నీళ్లు తాగి పోతున్నటువంటి సంఘటన. అలాంటి భూమిలో వీళ్ళు 20 ఎకరాలు దీన్ని కేటాయించడం, అది కూడా రిసార్ట్, బారు, స్పా సెంటరు, మందు మాంసం అమ్మేటటువంటి ఈ హోటల్కి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఇది టీటీడీ భూమి. టీటీడీ భూమి అని అంటే మన చైర్మన్ గారు ఏమంటున్నారంటే దాన్ని టూరిజంకి ఇచ్చేసామంటున్నారు. అయ్యా, భూమి టీటీడీది. మీరు టూరిజంకి ఇచ్చినా, గవర్నమెంట్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కానీ అది ఒక ధర్మం కోసమే వాడబడాలి, హిందుత్వం కోసం వాడబడాలి, సనాతన ధర్మం అభివృద్ధి కోసం వాడబడాలి. అంతేకాని ఈ విధంగా వ్యాపారాని కోసం ఒక మందు మాంసం అమ్ముకునే హోటల్కి ఇవ్వడం చాలా బాధాకరం. తిరుపతిని పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రకటించాల్సిన మీరు అలిపిరికి కూతవేట దూరంలోనే ఇలాంటి రిసార్ట్కి 100 విల్లాల రిసార్ట్కి మీరు అనుమతి మళ్ళీ ఇవ్వడం చాలా బాధాకరం.